మాతో పాటు గంగాధరరావు గారిని నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వెంటనే అన్నారు, పూడి అనే మాట ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా జలం ఉంటుందండి, జల ప్రదేశాన్ని పూడి అంటారు అన్నారు. నేను వెంటనే అవునండి, మద్రాసు దగ్గర పూడి రిజర్వాయర్ ఉంది అని అన్నారు. నిజమే. మరి జక్కంపూడి అంటే జక్కల పూడి, అమరశిల్పి జక్కన అని పేరు మనకుంది. ఆయన శాసనాల్లో కూడా జక్కన అని పేరు ఉందండి, మీరు ఒకప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించిన వారని వారు వివరణ ఇచ్చారు. నాకు చాలా సంతోషమే. అన్నిటికన్నా ప్రత్యేకత ఏంటంటే జక్కంపూడిలో చర్మచక్షువు లేకపోయినప్పటికీ కూడా ఆయన ఇతరుల కంటే మెరుగుగా కనిపించేవాడు. విద్యార్థిగా ఆయన గుర్తించినవాడు. అలాగే పిహెచ్డి ఆచార్య జాస్తి సూర్యనారాయణ గారి దగ్గర చేసినప్పటికీ తర్వాత రీసెర్చ్ అసోసియేట్గా నా పర్యవేక్షణలోనే ఆయన కొనసాగించాడు. ప్రభుత్వం మారడం వల్ల అయితేనేమి లేక ప్రతిభను అప్పటి వైస్ ఛాన్సలర్ గుర్తించడం వల్ల అయితేనేమి జక్కంపూడి మునిరత్నం మాలో ఒక ఉపన్యాసకుడిగా చేరేటువంటి అవకాశం కలిగింది. వారిని అందరూ గౌరవించేవాడు. అజాత శత్రువు అనేటువంటి మాట మనం భారతంలో విన్నాం, కానీ నేను అతన్ని అజాత శత్రువుగానే భావించేవాడు. అందరికీ ఆప్యాయుడైన వాడు, పద్య విద్య తెలిసినటువంటి వాడు, తర్వాత అందరితోనూ సహజంగా మాట్లాడగలిగినటువంటి కృత్రిమంగా కాకుండా